హరే కృష్ణ. వెల్కమ్ టు జగన్నాథ్ కిచెన్. ఇదిగోండి నిమ్మకాయని ఈ విధంగా 4 ముక్కలు కట్ చేసుకున్నానండి. అన్ని నిమ్మకాయలను చూడండి, ఒక 20 మట్టుకున్నాయి, దాదాపు ఒక 20 మట్టుకున్నాయి చూడండి. ఇప్పుడు ఇందులోకి ఇలా ఎంత పడుతుందో అంత ఉప్పు నింపుకోవాలండి. ఇదిగోండి ఈ విధంగా అండి, ఒక్కొక్కటి చేసి పెట్టుకుందామండి. ఇది నిల్వ పచ్చడి అండి. ఇదిగోండి ఈ ఫింగర్ ఇట్లా పెట్టేసి ఇట్లా పెట్టి ఇప్పుడు ఇందులో నిమ్మకాయలో ఉప్పు కలుపుకుందామండి. మసాలా ఎలా నింపుతామండి? మసాలా గుత్తి వంకాయ కూరలో మసాలా ఎలా నింపుకుంటామో ఎలా అండి. ఇలా నింపిన తర్వాత ఇప్పుడు చూడండి, చూస్తున్నారండి, ఇదిగోండి 4 వైపులా నిమ్మకాయలో ఉప్పు కలిపేసుకుంటున్నానండి. అన్నిట్లో ఉప్పు కలిపి పెట్టుకున్నానండి. మసాలా నింపినట్టు ఇందులో ఎంత పడితే అంతే మట్టుకు ఉప్పు అండి. ఇంకా పైకెళ్ళి ఉప్పు వేసే అవసరం లేదండి. ఇప్పుడు చూడండి, ఇందులోకి ఈ మిర్చి ఉంది కదండి, ఈ మిర్చికి హోల్ చేసుకుందామండి. ఇది చూడండి, హోల్ చేస్తే రసం అంతా ఇందులోకి దిగుతుందండి. విధంగా ఇదిగోండి, కనిపిస్తుందండి. ఈ విధంగా హోల్, ఇదిగోండి రసం అందులోకి దిగిపోతుంది. ఇప్పుడు చూడండి, ఈ నిమ్మకాయలపైకి పసుపు కలుపుకుందామండి. దీనికి తగినంత పసుపు వేస్తున్నానండి. ఒక పిడికెడు సరిపోతుందండి. పసుపు వేసేసిన తర్వాత చూడండి, ప్రతి దాంట్లో నిమ్మకాయ పిండుతున్నానండి. నిమ్మకాయ రసం పిండేసుకుంటానండి. ఇలా రసాన్ని పైనుంచి పిండేసుకుందామండి. అన్ని నిమ్మకాయల రసం ఒక 10 నిమ్మకాయల రసం అండి. ఇవి దాదాపు 20 నిమ్మకాయలు ఉంటే 10 నిమ్మకాయల రసాన్ని పిండి వేసుకుంటున్నానండి. తర్వాత ఇందులోకి ఇది చూడండి, ఈ చిల్లీని ఇలా వేసుకుందామండి. వేసుకొని ఇదిగోండి ఈ డబ్బాలో నిల్వ చేసి పెట్టుకుంటానండి. ఇది నిల్వ పచ్చడి అండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కండి. థ్యాంక్ యూ.